ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అమరావతి రాజధానికి సంబంధించిన అంశం. సార్ అమరావతి రాజధాని గురించి వాస్తవాలు మాట్లాడినా, ఏం మాట్లాడినా ఓ సెంటిమెంట్‌గా అమరావతి గురించి ఇలా మాట్లాడతారా, అలా మాట్లాడతారా అలాంటి విమర్శ చూస్తున్నాం ప్రభుత్వం వైపు నుంచి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగేలా ఏం జరుగుతోంది అమరావతిలో? ఏం జరగాల్సి ఉంది? ఏం జరిగితే బావుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఓన్లీ అమరావతిని డెవలప్ చేస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేసినట్టే హ్మ్. అన్న భావనలో ఉన్నట్టు పనిచేస్తుంది. హ్మ్. అంటే వాళ్ళ పనితీరు అలా అనిపిస్తుంది ప్రజలకు. హ్మ్. బట్ ఒక టౌన్ డెవలప్ చేస్తే రాష్ట్రం అంతా ఎలా డెవలప్ అవుతుంది? హ్మ్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ద వెరీ సెలక్షన్ ఈజ్ రాంగ్ అన్నదే కంటిన్యూస్గా ప్రూవ్ అవుతూ వస్తుంది. హ్మ్. సో ద సెలక్షన్ ఆఫ్ లొకేషన్, ఇప్పుడు అంటే ద పర్టికులర్ లొకేషన్ విచ్ ద ఫార్మర్ గవర్నమెంట్ సెలెక్టెడ్, ఆ పర్టికులర్ లొకేషన్ రాంగ్ అన్నది నిరంతరంగా ప్రూవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫ్లడ్స్ కానీ, ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్లో వచ్చే ఫ్లడ్స్ కానీ, అంటే వేరే ఎక్కడా కూడా రానటువంటి ఫ్లడ్స్ ఇక్కడే వస్తున్నాయి అని అంటే, హ్మ్. మరి అది ఎంత లో లయింగ్ ఏరియా. హ్మ్. సరే, ఒకవైపు మనందరం వాదించాం, చాలామంది మాట్లాడారు, ఏంటి అది 3 పంటలు పండే భూమి, బంగారం లాంటి నేల, దాన్ని తీసుకెళ్ళి డ్రై ఫార్మింగ్ అంటే దాన్ని ఎలాంటి ప్రొడక్టివిటీ లేని భూమిగా తయారు చేశారనేది ఒకవైపు ఉంది. సరే, ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేశారు, పెట్టారు, ఇంకా దాన్ని మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన ఒకటి ఉన్నా, మొట్టమొదట రాష్ట్రానికి రాజధాని అయితే కావాలి. హ్మ్. ఇది సెంట్రల్ లొకేషన్ అని భావించినప్పుడు, హ్మ్. విజయవాడ గుంటూరు మధ్యన ఉన్నది సెంట్రల్ లొకేషన్ అయితే, హ్మ్. డెఫినెట్గా మనకి విజయవాడ గుంటూరు మధ్య హ్మ్. 10 లేన్ రోడ్డు ఉంది. అంటే 6 లేన్ హైవే విత్ 4 లేన్ ఆ పక్క ఈ సర్వీస్ రోడ్. పక్క సర్వీస్ రోడ్డు ఉంది. హ్మ్. అంత వెల్ డెవలప్డ్ నెట్వర్క్ ఉన్న దగ్గర మీరు ఒక 5,000 ఎకరాలు తీసుకుని కట్టుంటే, ఈ 2 సిటీస్ కూడా కనెక్ట్ అయిపోయి ఒక హైదరాబాద్ లాంటి ఒక జంట నగరాలు లాంటిది అంటే లెస్ టైంలో ఫామ్ అవ్వడానికి ఒక అవకాశం ఉండుండేది. హ్మ్. అటు గుంటూరు ప్రాంతం, ఇటు కృష్ణా ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడం అనేది జరిగి ఉండేది. హ్మ్. అలాంటి పని ఏం చేయలేదు. హ్మ్. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, కనీసం 20 అడుగులు ఎత్తు మట్టితో నింపితే కానీ ఆ ల్యాండ్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోలేము, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ అండ్ అదర్ పర్పసెస్ కానీ. హ్మ్. అదే సమయంలో ఎనీ కన్స్ట్రక్షన్ విచ్ రిక్వైర్స్ 100 feet ఫౌండేషన్, హ్మ్. పైల్స్ ఫౌండేషన్ చేయాలనేది ఐఐటి ప్రొఫెసర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్. హ్మ్. సో ఇన్ని కాంట్రడిక్షన్స్ మధ్య అలా గుంటలాగా గొయ్యిలాగా ఉన్న దగ్గరే కోట్లు కుమ్మరించి అక్కడే మేము పైకి టవర్స్ కడతాము అనే కంటే, లెస్ కాస్ట్తో మోర్ ప్రాక్టికబుల్ అండ్ మోర్ యాక్సెసిబుల్ ఏరియాలోనే మనం క్యాపిటల్ నిర్మించుకుని, దానికి ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్స్కి రకరకాలుగా, అంటే ఇప్పుడు మనం ఒక జోనల్ ప్లానింగ్ చేసుకుని, పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ కమర్షియల్, పార్ట్ ఈజ్ ఇండస్ట్రియల్, పార్ట్ ఈజ్ మీడియా సిటీ, జస్టిస్ సిటీ, ఇట్లా రకరకాల సిటీస్ పెట్టుకోవచ్చు అనుకున్నారు. హ్మ్. ఆ రూపంలో పెట్టుకుని చేస్తే ఒక రకంగా బాగుండేది. హ్మ్. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి సంవత్సరం నీళ్ళు రావడం, మునిగిపోవడం, సెక్రటేరియట్స్ కట్టింది ఎప్పుడు హ్మ్. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్ళు వచ్చేసేయడం, హ్మ్. ఇవన్నీ జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయము తప్పు కాదు అని అనిపించుకోవాలని, మేము చేసిన దానిలో తప్పు లేదని ప్రూవ్ చేసుకోవాలని, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళడం ఒక పక్క అయితే, హ్మ్. ఖర్చులు పెరిగిపోతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక ఫౌండేషన్ వేయడానికి నీళ్ళు నిలిచిపోతున్నాయి, అక్కడ హ్మ్. తవ్విగా నీళ్ళు వచ్చేస్తాయి, అంతే. దాన్ని తోడటానికి మోటార్లు పెడుతున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రజెంట్ crores of rupees వాటర్ బెయిల్అవుట్ చేయడానికి వాడుతున్నారు. ఓహ్! నాట్ ఫర్ ఫౌండేషన్, నాట్ ఫర్ కన్స్ట్రక్షన్, హ్మ్. నాట్ ఫర్ లేయింగ్ రోడ్స్. హ్మ్. అక్కడ ఉన్నటువంటి నీటిని తోడడానికి కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. తోడాలంటే కూడా మళ్ళీ అక్కడే వేయాలి కదా! నీరు ఇంకా అక్కడెక్కడో పక్కన వేయాలి కదా! వేయాలి అంటే ఇది అన్‌ప్రొడక్టివ్ ఎక్స్‌పెండిచర్ కదా. ఇప్పుడు హ్మ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హ్మ్. మనం చేసిన ప్రతి పాలసీ ఎక్స్‌పెండిచర్ మీద ఒక ఆడిట్ చేస్తారు, హ్మ్. ఒక అసెస్మెంట్ చేస్తారు. చేసి ఫైనల్‌గా ఈ రూపాయి ఖర్చయిన రూపాయి ఒక ప్రొడక్టివిటీకి దారితీసిందా, హ్మ్. ఒక కుటుంబానికి కానీ, లేకపోతే ఒక ప్రాంతానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ హ్మ్. లేదా హ్మ్. అన్నదాన్ని అసెస్ చేస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. మరి ఇంత అన్‌ప్రొడక్టివ్ ఎక్స్‌పెండిచర్, ఇది ఎవరికి ఉపయోగపడినటువంటిది, ఏ కుటుంబానికి ఆదాయం రానటువంటి ఎక్స్‌పెండిచర్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఇది డెవలప్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అంటే, ఇంకొక డెడ్ సిటీ కడతారా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు ఎదురవుతున్నాయి. హ్మ్. బికాస్ అంటే అట్లాంటి ప్రయోగాలు చేసినవన్నీ ఈరోజు డెడ్ సిటీస్‌గా ఉన్నాయి. కనపడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్‌లో మరి అమరావతిని ఏ రకంగా అది నిత్యం వైబ్రెంట్‌గా ఉండే సిటీగా డెవలప్ చేయగలుగుతారు ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య హ్మ్. అన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. సో, పార్టీల మధ్య చర్చగా మిగిలిపోవడం అన్‌ఫార్చునేట్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, తెలుగుదేశం పార్టీయో లేకపోతే ఇంకెవరో పార్టీల మధ్య చర్చగా కాకుండా, ప్రజలకి దానికి సంబంధించిన వాస్తవాలు ఇన్ అండ్ ఔట్ తెలియాల్సిన అవసరం ఉంది. దాన్ని హైడ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుందా అని అనిపిస్తోంది.
మీరు మీడియా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మీడియాస్ ఉన్నాయి కదా, అధికార పార్టీకి సంబంధించిన ఛానల్స్ కానీ పేపర్స్ కానీ ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ వర్షం పడగానే విజయవాడ మునిగిపోయింది, బెజవాడ మునిగింది, గుంటూరు మునిగింది అని రాస్తున్నారు. అక్కడ అమరావతి మునిగిపోయింది అనే విషయం రాయడం లేదు. ఇప్పుడు వాస్తవంగా రాసేటప్పుడు ప్రాంతం అంతా విజయవాడ గుంటూరు మొత్తం అలా మునిగిపోయింది, వరద వచ్చేసిందని రాసి ఉంటే అది వేరే. అమరావతి మాత్రం సేఫ్గా ఉంది, అక్కడేం నీళ్ళు రాలేదు, ఈ 2 సిటీలు మాత్రం మునిగిపోయినాయని రాస్తున్నారు వాళ్ళు. సో అంటే వాళ్ళు వార్తల్ని కూడా నిజాన్ని చెప్పకుండా మభ్యపెడుతూ వాస్తవాలు తెలియనీయకుండా అడ్డుకోవడానికి మినిస్టర్స్ కూడా దబాయిస్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. కేసులు పెడతాం, పీడీ కేసులు పెడతాం. అసలు మాట్లాడితే కేసులు పెట్టడం అనేటువంటిది ఏ రకమైన కల్చరు, అది ఏ రకమైన రాజ్యాంగం? ఆ రకమైనటువంటి దిగజారిపోయే పరిస్థితికి ఎందుకు వెళుతున్నారు? అదేననేది. ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత ఖచ్చితంగా ఆరోపణలు అనేవి ఉంటాయి. మీరు ఆన్సర్ చెప్పండి, సరిపోతుంది కదా. దాన్ని అంటే ఏమంటారు, దాన్ని అప్రెస్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అణిచివేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టెర్రరిజం. ఇప్పుడు టెర్రరిజం అంటే ప్రాణం తీస్తేనే టెర్రరిజం కాదు కదా, భయభ్రాంతులు గురి చేయడం కూడా క్రియేటింగ్ టెర్రర్, పొలిటికల్ టెర్రరిజం. సో ఇట్స్ ఎ పొలిటికల్ టెర్రరిజం. సో కాబట్టి నేను అధికార పక్షానికి చెప్తున్నాను, మీరు ఈ పొలిటికల్ టెర్రరిజం ఆపండి, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము మాట్లాడటం వల్ల మీకు మేల్కొలుపు జరుగుద్ది. ఒకవేళ ఏదన్నా మీరు పొరపాటుగా ఆలోచించి ఉంటే సరి చేసుకుంటారు. సరి చేసుకుంటే ఎవరికి ప్రయోజనం? జనానికి ప్రయోజనం, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం, రాష్ట్ర ఖజానాకు ప్రయోజనం. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేయండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్లతో పనిచేస్తే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ లాగా అనిపిస్తుంది, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లాగా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ అనిపించాలి కదా, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ అనిపించాలి కదా. ఇప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కావాలి, రకరకాల సేవా రంగంలో ఉన్నటువంటి సేవలు అందించాలి. ఇవన్నీ మీ మాస్టర్ ప్లాన్లు ఎక్కడ కనపడుతున్నాయి? మీరు ఎంతసేపు కోర్ క్యాపిటల్లో ఉండేటువంటి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, వాళ్ళకి రిలేటెడ్గా ఉండే క్వార్టర్స్, రెసిడెన్సీస్, కమర్షియల్గా ఉండే కాంప్లెక్స్లు మాట్లాడుతున్నారు. కానీ సామాన్యుడి గురించి, ఇక్కడ పనిచేసేటువంటి డైలీ వేజ్ లేబర్ ఎక్కడుంటారు, అక్కడ కన్స్ట్రక్షన్కి వచ్చే వర్కర్స్ ఎక్కడుంటారు, అలాగే డే టు డే సర్వీసెస్ అందించేటువంటి వాళ్ళు, అప్పుడు ఆటో రిక్షా డ్రైవర్లను, లేకపోతే బస్సు డ్రైవర్లను, ఇట్లా అనేక రకాల సర్వీసెస్ అందించే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే స్కూల్స్లో పనిచేసేవాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళకెక్కడ మీరు అవకాశం కల్పించారు? వాళ్ళకెక్కడ సిటీలు కట్టారు? వాళ్ళకెక్కడ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీసో లేకపోతే కమ్యూనిటీస్ డెవలప్మెంట్కి ఎక్కడిచ్చారు? అవేమి చెప్పకోకుండా ఇది రాష్ట్రాన్ని మార్చేస్తుంది, రాష్ట్ర గతిని స్థితిని మార్చేస్తుందని ఊదరగొట్టే స్టేట్మెంట్లు ఇస్తే ఏంటి ప్రయోజనం? సో ప్రభుత్వం చెప్పాలి కదా, వాస్తవం ఏంటనేది ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన అయితే రావాలి కదా, తెలియాలి కదా. అది ప్రభుత్వం వైపు నుంచి హైడ్ చేస్తుందో తెలియట్లేదు అసలు మీడియాలు. అందుకే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అని అనాల్సి వస్తుంది మనం. సో దీని వెనక ఏదో ఇంట్రెస్ట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడం కోసం, వాళ్ళకి దోచిపెట్టడం కోసం ఇది ఈ అమరావతి అనేది కట్టడం జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేది అయితే కనిపించడం లేదు.